all of you students. I am lecturer in physics T. Rupavalli, SKSD Women's College. First unit, last two topics. Today we will discuss this one. First topic is curvature. Curvature ante క్షేత్ర వక్రత. ఆల్రెడీ మనం డ్యూ టు మోనోక్రోమాటిక్ లైట్లో మనకి 5 డిఫెక్ట్స్ జరుగుతాయని చెప్పుకున్నాము. ఆ 5 డిఫెక్ట్స్లో లాస్ట్ 2 డిఫెక్ట్స్ అన్నమాట ఇవి. ఈ 2 డిఫెక్ట్స్తో పాటు మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ది ఇప్పుడు కర్వేచర్. ఇక్కడ కర్వేచర్ అంటే ఇక్కడున్న డెఫినేషన్ ప్రకారం మనం చూసుకుని వెళ్తే, ఈవెన్ వెన్ ద లెన్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్పెరికల్ అబరేషన్, కోమా అండ్ ఎస్టిజమాటిజం, ద ఇమేజ్ ఆఫ్ అన్ ఎక్స్టెండెడ్ ప్లేన్ ఆబ్జెక్ట్ ఓ డాష్ అంటే ఓ డాష్ అని అంటే ఏబి ఇక్కడ ఉన్నది కదా, దాన్ని ఓ డాష్ ఈజ్ కర్వ్డ్ ఈజ్ షో ఇన్ ది ఫిగర్. అది ఏబి అనేది ఇక్కడ మనకి ఏ డాష్ బి డాష్ కింద కర్వ్డ్ కింద ఫామ్ అయిందిగా, అదనమాట షో ఇన్ ది ఫిగర్ అంటే. ఇఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఏ perpendicular to the axis of lens, then the image I dash అనమాట. I అంటే ఇమేజ్, I dash will not be focused but this is curved. This defect is called a curvature. ఇక్కడ ఏమీ లేదు, ఆబ్జెక్ట్ ఇక్కడున్న ఆబ్జెక్ట్ని కనుక మనం లెన్స్కి బిఫోర్ కనుక మనం పెట్టినట్లయితే ఆబ్జెక్ట్ యొక్క అది పాస్ అయ్యి మనకి లెన్స్ మీద పడి అది మనకి ఏమవుతుందంటే యాక్చువల్గా ఏబి అనేది స్ట్రైట్గా మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇమేజ్ కాదు, ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆబ్జెక్ట్ మనకి ఎలా ఉండాలి, ఆ ప్రిన్సిపల్ యాక్సెస్కి ఆబ్జెక్ట్ ఎలా ఉందో మనకి యాస్టీస్గా ఇన్వర్టింగ్ పొజిషన్లో మనకి కనిపించాలి, అంటే స్ట్రైట్గానే ఉండాలి అని అర్థం. ఇక్కడ కానీ మనకి ఏమవుతుందంటే ఒక కర్వ్ షేప్లో మనకి బెండ్ అయినట్టు కనబడుతుంది. ఆ ఇమేజ్ అనేది మనకి కర్వ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క డిఫెక్ట్ని మనం ఏం చెప్తున్నామంటే కనుక కర్వేచర్ అని అంటున్నాం అనమాట. ఈ కర్వేచర్ని కూడా మనం ఎలా చెప్తామంటే, ఇక్కడ మనకి కోమాని ఎస్టిజమాటిజాన్ని చూసారు, కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ని స్పెరికల్ అబరేషన్ని కూడా మనం అదే చెప్తున్నాం. కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ కర్వేచర్ని మనం రిమూవల్ ఆఫ్ ది కర్వేచర్ అని చెప్పగలము, అంటే చేయగలం అనమాట. అంటే ఫ్రీ ఫ్రమ్ ద స్పెరికల్ అబరేషన్ని కోమా ఎస్టిజమాటిజం ఎలా అయితే దీనికి కూడా అదొక ప్రొసీజర్ అనమాట. మీకు ఫస్ట్గా అర్థమైంది కదా, ఏదైనా ఒక వస్తువుని కనుక మనం కటకానికి ముందు కనుక పెట్టినప్పుడు అది కటకం నుండి ద్వారా ప్రయాణించి మనకి ఏ విధంగా అయితే మనకి ఒక వస్తువు కనిపించాలి, ఆ వస్తువు మనకి వక్రంగా, ఇక్కడ మనం తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇక్కడ చూసిన దాని ప్రకారం ఏబి అనేది సరళరేఖంగా ఉంటే అది సరళరేఖగా ఉండకుండా వక్రంగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని క్షేత్ర వక్రత అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రిమూవల్ ఆఫ్ కర్వేచర్ ఇప్పుడే మాట్లాడుకున్నాగా, ఈ యొక్క క్షేత్ర వక్రతని ఎలా తొలగించగలము. దీంట్లో నేను ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, ఫర్ ఎ సింగిల్ లెన్స్ ద కర్వేచర్ మే బి రెడ్యూస్డ్ బై ఎ ప్లేసింగ్ అండ్ అపర్చర్ ఇన్ ద సూటబుల్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్. ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్, అది ఇన్ ఫ్రంట్ అనమాట. అంటే ఏంటి, ఏదైనా ఒక సింగిల్ లెన్స్ కర్వేచర్ మే బి రెడ్యూస్డ్ ప్లేసింగ్ అండ్ అపర్చర్ ఇన్ ద సూటబుల్, ఏదైనా ఒక కర్వేచర్ ముందు సూటబుల్ లెన్సెస్ పెట్టడం వల్ల ప్లేస్ని కనుక అపర్చర్ అంటే ఏమీ లేదు, కొంచెం అనేది అడ్డంకు స్టాప్స్ అనమాట. అనేది జరగడం మనం చూసాం కదండి, స్పెరికల్ అబరేషన్లో పెరాక్సియల్ రేసు మార్జినల్ రేస్ ఏదో ఒకదాన్ని మనం ట్రావెల్ అయ్యేటట్టు చేయగలిగితే కనుక మనం ఏం చెప్తున్నాం, క్లారిటీగా మనకు ఇమేజ్లా కనబడటం అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కర్వేచర్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే సింగిల్ లెన్స్ని పెట్టి ఈ ప్లేసింగ్ అపర్చర్ ఇన్ ద సూటబుల్ పొజిషన్ అంటే ఇన్ ఫ్రంట్లోని, అంటే ఏమీ లేదు, మీరు ఇక్కడ ప్రకారం చూసుకుంటే కటకానికి ముందు కనుక మనం ఏదైతే ఫామ్ అవుతుందో అక్కడ చిన్న అపర్చర్ కనుక పెట్టడం వల్ల, అడ్డంకు కనుక స్టాప్స్ కనుక పెట్టడం వల్ల మనకి ఇక్కడ ఈ కర్వేచర్ని మనం రిమూవల్ చేయొచ్చు అని అనమాట. నెక్స్ట్ అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి, ఫర్ ఏ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్, అంటే ఇక్కడ ఓన్లీ ఇందాక సింగిల్ లెన్స్ కానీ మనం మాట్లాడుకుంది, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ద కండిషన్ ఫర్ యాబ్సెన్స్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ సిగ్మా 1/μf = 0. ఈ కండిషన్ని కనుక మనం తీసుకున్నట్లయితే
ఇన్ కేస్ ఆఫ్ 2 లెన్సెస్ అనమాట, 2 లెన్సెస్ కాబట్టి మనకి ఇక్కడ సిగ్మా ఎందుకు మెన్షన్ చేస్తామంటే సింగిల్ లెన్స్ కాదు, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ కాబట్టి కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ అంటే F1 μ1 అనమాట. F1 ఫోకల్ లెంత్ని, μ1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. నాభ్యాంతరం F1 ఉండాలి, ఇక్కడ వక్రీభవన గుణకం ఎలా ఉండాలంటే μ1. అదేవిధంగా రెండో దానికి F2, తర్వాతది μ2. ఈ కాంబినేషన్ ఆఫ్ లెన్స్ని యూజ్ చేయడం వల్ల కూడా ఆ లెన్స్కి ఉన్న ఫార్ములా μ1 F1 ప్లస్ μ2 F2 0 అనమాట. ఈ కండిషన్ని కనుక సాటిస్ఫై చేస్తే గనక అప్పుడు ఇక్కడ మనం కర్వేచర్ని పూర్తిగా రిమూవల్ చేయొచ్చు. అంటే ఏంటి, క్షేత్రవక్రతని μ1 F1 ప్లస్ μ2 F2 కండిషన్ని కనుక సాటిస్ఫై అంటే మనం సాటిస్ఫై చేయగలిగితే, ఆ కాంబినేషన్ ఆఫ్ లెన్స్ని యూజ్ చేయగలిగితే, యూజ్ చేసినప్పుడు జరిగిన ఆ యొక్క ఫామ్ అనమాట, సింపుల్ ఈక్వేషన్ అనమాట. ఆ ఈక్వేషన్ని మనం సాటిస్ఫై చేయగలిగితే మనకి ఆ యొక్క కర్వేచర్ని రిమూవల్ చేయొచ్చు. అంటే ఏమీ లేదమ్మా, కోమా ఎస్టిజమాటిజాన్ని చూసారా మనం, ఏంటి సజిటల్ ప్లేన్ కానీ ఏంటి మెరిడినల్ ప్లేన్ కానీ ఏదో ఒక దాన్ని మాత్రమే ట్రావెల్ అయ్యేటట్టు మనం ఒక స్టాప్స్ని యూజ్ చేసి మనం ఎలా అయితే చేసామో, కోమాకి ఎలా చేసామో, స్పెరికల్ అబరేషన్కి ఎలా చేసామో, వీటికి కూడా అలాగే కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి అపర్చర్ పెట్టి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో కనుక మనం పెట్టినట్లయితే ఇక్కడ పూర్తిగా కర్వేచర్ని అంటే ఈ యొక్క క్షేత్రతా వక్రతని పూర్తిగా మనం తొలగించవచ్చు అనమాట. ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయింది. అర్థమైంది కదా క్లియర్గా? అంటే ఏమీ లేదు, మనకి ఇమేజ్ లాగా మనకి ఇన్వర్టింగ్ అంటే ఒక కటకం, ఒక లెన్స్ ముందు కనుక ఇమేజ్ అంటున్నాను, వస్తువుని కనుక పెట్టినప్పుడు ఆ వస్తువుని మనకు వస్తువులా కనబడకుండా అది వక్రంగా అనమాట, అంటే షేప్ అనేది కొంచెం కర్వ్డ్ అంటే కర్వ్ షేప్లో కనబడితే కనుక దాన్ని మనం కర్వేచర్ అంటాం అనమాట. అంటే ఒక కటకం ముందు వస్తువుని కనుక పెట్టినప్పుడు ఆ వస్తువు ఈ ప్రతిబింబం ఎలా కనిపించాలంటే కటకం నుండి మనకి వక్ర రూపంలో కనుక కనబడితే ఆ ప్రతిబింబం దాన్ని క్షేత్రవక్రత అంటామన్నమాట. ఇది ఈ టాపిక్ ఇక్కడికి అనమాట. నెక్స్ట్ డిస్టార్షన్ అంటే లాస్ట్ టాపిక్ అనమాట ఈ యూనిట్లో. లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం డిస్టార్షన్ వచ్చేసరికి దీన్ని తెలుగులో వికృతి అంటామన్నమాట. వికృతి అనగానే మనకు తెలుసుగా, అంటే ఉన్న షేప్ కన్నా డిఫరెంట్గా కనబడటాన్ని వికృతి అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రకారం చూసినట్లయితే చూడండి, ద ఇమేజ్ ఆఫ్ ఏ ప్లేన్ స్క్వేర్ లైక్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ పెర్పెండిక్యులర్ టు ద యాక్సిస్, ద లెన్స్ ఈజ్ నాట్ ఏ సేమ్ షేప్, దట్ ఈస్ ఇట్ ఈజ్ ఏ డిస్టార్షన్. దిస్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిస్టార్షన్. అంటే ఏమీ లేదు, మనకి ఒక వస్తువుని కనుక అంటే ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ఇచ్చినట్లయితే ఆబ్జెక్ట్లా కనబడకుండా మనకి ఇక్కడ ఒక మనం అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక ప్లేన్ స్క్వేర్ని తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో అది మనకి ఈ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా కనుక మనం పెట్టినట్లయితే అదేమవుతుందంటే ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఏమనుకున్నాం, ఒక ప్లేన్ స్క్వేర్ని కనుక పెట్టుకున్నాం అనగా ఆ ప్లేన్ స్క్వేర్ మనకి ఎలా కనిపించాలి, ఒక ఇమేజ్ అయినా సరే ప్లేన్ స్క్వేర్ కిందే కనిపించాలి. కానీ మనకి అక్కడ ప్లేన్ స్క్వేర్ కింద మనకి ఫామ్ అవ్వదు. ఆ ఫామ్ అవ్వడం మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ డిస్టార్షన్ అంటున్నాము. ఫస్ట్ వన్ బ్యారియల్ షేప్డ్ డిస్టార్షన్, సెకండ్ వన్ పిన్ కుషన్ డిస్టార్షన్. బ్యారెల్ షేప్డ్ అంటే ఏంటంటే పీపా ఆకారపు వికృతి. రెండోది పిన్ కుషన్ అంటే ఏంటి, పిన్ కుషన్ అంటే ఏంటి, తలగడ తెలుసు కదా, పిన్ ఆకారంలో తలగడి రూపంలో, అంటే మీకు ఇదిగోండి పిక్చర్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక పిన్ కుషన్ వికృతి ఇక్కడ చూసారుగా, ఈ ఇమేజ్లో పిన్ కుషన్ వికృతి ఎలా కనబడుతుంది ఆ విధంగా మనకి ఇమేజ్ కనబడుతుంది అనమాట. ఇప్పుడు మనకి చూడండి ఒకసారి 2 రకాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న ఇమేజెస్ మీకు నేను తీసుకొచ్చి చూడండి, మీకు అర్థం అవడం కోసం మోర్ దాన్ ఇమేజెస్ దీంట్లో నేను పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బ్యారెల్ షేప్డ్ అంటే ఏంటంటే ఒక పీపా తెలుసు కదా, డ్రమ్ లాగా ఉంటుంది పీపా షేప్ లాగా మనకి యాక్చువల్గా ఒక స్క్వేర్ అనమాట. యాక్చువల్ ఈ ఇమేజ్ ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఇమేజ్ ఎలా కనబడుతుంది, బ్యారెల్ షేప్లో కనబడుతుంది. ఈ డిస్టార్షన్ని మనం దీన్ని మనం వికృతి అంటాం, అంటే బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ అంటాం. సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి పిన్ కుషన్ డిస్టార్షన్. అంటే పిన్ కుషన్ ఆకృతి అనమాట. ఇది చూసారా, మనకి ఆ యొక్క స్క్వేర్
స్క్వేర్ స్క్వేర్ని మనకి ప్లేన్ స్క్వేర్ ఎలా కనబడుతుందంటే చూడండి, ఈ డోర్ మనకి యాక్చువల్గా స్ట్రైట్గా ఒక స్క్వేర్లో కనిపించాలి. ఇది ఏ షేప్లో ఉంటుంది, ఇది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో, కానీ ఇది మనకి చూడండి ఒకసారి చివరి ఎడ్జెస్ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యలో వచ్చేసారా, ఇవి కూడా మనకి బ్యారెల్ షేప్డ్ కూడా ఎడ్జెస్ అనేసరికి చాలా మోర్ అనమాట, ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది డయాగ్రాము. మళ్ళీ ఇంకా మోర్ దెన్ డయాగ్రామ్స్ మీకు చూడండి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ లెన్స్ ముందు కనుక మనకి ఒక ఆబ్జెక్ట్ని కనుక పెట్టాం అంటే, ఇందాక నేను డెఫినేషన్లో చెప్పిన దాని ప్రకారం యూజింగ్ ఏ ప్లేన్ స్క్వేర్ లైక్ ఏ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ అని చెప్పి అనుకున్నాం కదా. ఈ యొక్క యాక్సిస్కి పర్పెండిక్యులర్గా మనం ఈ యొక్క స్క్వేర్ని పెట్టినట్లయితే అది లెన్స్ మీద ఫామ్ అయ్యి మనకి ఎలా యాక్చువల్గా ఫామ్ అవ్వాలి, ప్లేన్ స్క్వేర్లోనే ఫామ్ అవ్వాలి. కానీ మనకి ఎలా కనబడుతుంది, అది బ్యారెల్ షేప్లో కనబడుతుంది. ఒక వస్తువుని కటకం ముందు పెట్టినప్పుడు అది మనకి ఎలా కనబడుతుంది, అది పీపా ఆకారపు ఆకృతి కనబడుతుంది. పీపా అంటే కింద కూడా చూడండి, ఇమేజ్ మీకు చూపించడం కోసం ఇలా కనబడుతుంది అనమాట. ఇదే చూడండి ఒకసారి, అంటే ఈ స్క్వేర్ ప్లేస్లో ఏదో టవర్స్ అనమాట, మలేషియా దాంట్లో ఉన్న ఏదో టవర్స్ని తీసుకుని ఆ పిక్చర్ని మనకి చూపించినట్లయితే అది మనకి ఈ బ్యారెల్, ఈ యొక్క పీపా ఆకారపు వికృతి కింద మనకి ఎలా కనబడుతుందో అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇవన్నీ నేను యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది పీపా ఆకారపు అంటే బ్యారెల్ షేప్ డిస్టార్షన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ది మనకేంటి, నెక్స్ట్ది పిన్ కుషన్ డిస్టార్షన్ అనుకున్నాం కదా. పిన్ కుషన్ స్క్వేర్ సేమ్ యొక్క లెన్స్కి బిఫోర్ ఏముంటుందంటే మనకి ఇన్ ఫ్రంట్ ఒక స్క్వేర్ని మనం ఒక ఒక వస్తువుని కనుక, ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం పెట్టినట్లయితే అది మనకి ఎలా కనబడుతుందంటే సెకండ్ అంటే 2 టైప్స్ జరుగుతుందన్నమాట. ఇమేజ్ 2 టైప్స్ జరుగుతుందన్నమాట ఇమేజ్. ఆ ఇమేజ్ చూడండి ఒకసారి, పిన్ కుషన్ అనమాట. మనం కుషన్ అంటే దిండ్లు ఉంటాయి కదా, దివాన్ మీద ఆ టైప్ ఆఫ్ కనబడుతుంది అనమాట. అది మనకి ఇక్కడ మీకు చూపించడం కోసం ఈ ఇమేజ్ అనమాట. అదే చూడండి ఇక్కడ టవర్ని మళ్ళీ సేమ్ ఇదే స్క్వేర్లో ఉన్న ఒక ఇమేజ్ని, ఒక ఆబ్జెక్ట్ని అంటే ఒక ఫోటోని తీసుకొస్తే అది ఇమేజ్ మనకి ఎలా ఫామ్ అవుతుందో చూడండి పిన్ కుషన్ షేప్లో. ఇదనమాట మనకేంటి డిస్టార్షన్లో 2 టైప్స్ ఆఫ్ డిస్టార్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి బ్యారెల్ డిస్టార్షన్, రెండోది పిన్ కుషన్ డిస్టార్షన్. అంటే ఏంటి, వికృతిలో మనకి 2 రకాలు ఉంటాయి. ఏంటి అనుకున్నాం మనం, పీపా ఆకారపు వికృతి, రెండోది పిన్ కుషన్ వికృతి అనమాట, ఆకృతి కలిగిన వికృతి. ఇప్పుడు ఈ వికృతిని మనం తొలగించగలమా అంటే ద రిమూవల్ ఆఫ్ ది డిస్టార్షన్. ఏ విధంగా ఫ్రీ ఫ్రమ్ ద డిస్టార్షన్ మనం ఎలా రిమూవల్ చేయగలము అంటే కనుక మనకి ఇక్కడ 2 కర్వ్డ్ షేప్, 2 ఇక్కడ చూసారా, 2 సాక్ష్య సౌష్ఠవ కటకాల మధ్య స్టాపులను ఉపయోగించి ప్రతిబింబంలో కలిగే వికృతిని నివారించవచ్చు అనమాట. ఇలాంటి కటక వ్యవస్థను మనం ఏమంటామంటే ఆర్థోస్కోపిక్ యుగ్మము అంటాం. ఆర్థోస్కోపిక్ డబలెట్ అని అంటాం అనమాట. ఆర్థోస్కోపిక్ డబలెట్ అని అంటాం. అంటే ఏం చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. 2 సాక్ష్య సౌష్ఠవ కటకాలు మధ్య స్టాపులను అంటే స్టాప్ అంటే చూసారా మధ్యలో కనబడుతుంది కదా, స్టాపుల్ని కనుక మనం పెట్టినట్లయితే ఆ ప్రతిబింబం కలిగే వికృతిని మనం ఇక్కడ నివారించవచ్చు అనమాట. అంటే స్టాప్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ కల్పించడం అనమాట. స్టాపుల్ని కనుక పెట్టినట్లయితే అంటే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ద డిస్టార్షన్స్ కెన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 సిమిలర్ మినిస్కస్ కాన్వెక్స్ లెన్సెస్ అనమాట. అంటే ఏం లేదు, ఈ చివరి ఎడ్జ్లు మనకి షార్ప్ ఎడ్జ్ ఉంటే వాటిని మినిస్కస్ కాన్వెక్స్ లెన్సెస్ అని అంటాము. విత్ దేర్ కాన్కేవ్ సర్ఫేసెస్ concave surfaces facing each other and placing aperture stop in the middle as shown in the figure. Such a combination is called an orthoscopic doublet or a rapid rectilinear lenses అని కూడా అంటాం అనమాట. ఈ డిస్టార్షన్ మనం ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉన్న మినిస్కస్ కాన్వెక్స్ లెన్సెస్ని కనుక సేమ్ కాన్వెక్స్ లెన్స్ని కనుక మనం ఇక్కడ వాటి మధ్య స్టాప్స్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఆ కాంబినేషన్ ఆర్థోస్కోపిక్ యుగ్మము అని అంటాము. ఇక్కడ ఆర్థోస్కోపిక్ డబలెట్ అని అంటాం అనమాట. ఈ విధంగా మనం డిస్టార్షన్ని రిమూవల్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏదైనా డౌట్ ఉంది కదా, డౌట్ ఉంటే కనుక నాకు వెంటనే కాల్ చేయండి.